భారతదేశం ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందుకుంది. ఇది సక్సెస్ అయితే మాత్రం ఇక ప్రపంచంలో తిరుగులేనిది అవుతుంది. భారతదేశం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థను 1940లో అభివృద్ధి చేశారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ RF తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాన్ని గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తున్నాయి వంటి వివరాలను సేకరిస్తాయి. వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమర్చే స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకి వచ్చింది. ఇది RF తరంగాలకు బదులు ఫోటానిక్స్ను ఉపయోగిస్తుంది. అంటే కాంతి తరంగాలు అన్నమాట. ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు, ఆప్టికల్ ఫైబర్లు వినియోగిస్తారు. దీనివల్ల రాడార్ వేగవంతమైన మరింత ఖచ్చితమైన పనితీరు కనబరుస్తుంది. సంప్రదాయ RF రాడార్లకు బ్యాండ్ విడ్త్ పరిమితులు ఉంటాయి. ఫోటానిక్ రాడార్లు స్పెక్ట్రంలోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి. అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఫోటానిక్ ఆధారిత వ్యవస్థల మీద విస్తృతంగా దృష్టి పెట్టాయి. అత్యంత ఎక్కువ స్పష్టతతో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో 3Dలో పరిశీలించడానికి ఫోటానిక్ రాడార్లు వీలు కల్పిస్తాయి. వేగం, ఖచ్చితత్వం విషయంలో వీటికి తిరుగు ఉండదు. సంప్రదాయ రాడార్లు గుర్తించలేని స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు ఇవి పసిగట్టగలుగుతాయి. ప్రత్యర్థుల మీద దాడులతో పాటు నిఘాకి ఇవి ఉపయోగపడతాయి. రాడార్లను సమ్మింపు చేయడానికి శత్రుదళాలు జామింగ్ వంటి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ అని ప్రయోగిస్తుంటాయి. ఈ విధానాలు ఏవి ఫోటానిక్ రాడార్ల ముందు పనిచేయవు. ఫోటానిక్ రాడార్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి, అందువల్ల సమర్థంగా పనిచేస్తాయి. ఈ రాడార్ ప్రధాన బలం ఫోటానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు. ఈ సంకేతాలు వేగంగా విశ్లేషిస్తాయి. ఈ క్రమంలో ఆ సంకేతానికి తక్కువగా నష్టం వాటిల్తుంది. స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్ పరిజ్ఞానం మీద చైనా, పాకిస్తాన్ భారీగా పెట్టుబడి పెట్టాయి. చైనాకి చెందిన J-20 స్టెల్త్ యుద్ధ విమానాలు, పాక్కు చెందిన డ్రోన్లు సాధారణ రాడాలను ఏమార్చడం మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఈ వ్యూహాలను ఫోటానిక్ రాడార్లతో అడ్డుకోవచ్చు. శత్రువుల వైమానిక క్షిపణి దాడుల గురించి ముందే సమాచారం ఇచ్చే గగంతల హెచ్చరిక వ్యవస్థలో ఈ రాడార్లను అమర్చవచ్చు. అందువల్ల ముప్పుల్ని త్వరగా గుర్తించవచ్చు. హైపర్సోనిక్ అస్త్రాలను పసిగట్టచ్చు. ఫోటానిక్ రాడార్ పనితీరును విశ్లేషించడానికి DRDO ఏడాది చివరి నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించబోతోంది. పర్వత తీర ప్రాంతాలు ఇవి సాగబోతున్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఆకాశ్ తీర్ వంటి గగంతల రక్షణ వ్యవస్థలతో ఈ రాడార్ అనుసంధానానికి చర్యలు చేపట్టబోతున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుఖోయ్ 30 MKI, రఫేల్, తేజస్సులో దీన్ని అమర్చే వీలుంది. ఫోటానిక్ రాడార్ చిన్నగా ఉండటంతో సంచార వేదికల మీద కూడా దీన్ని అమర్చడానికి వీలవుతుంది. అందువల్ల పాకిస్తాన్, చైనా సరిహద్దులు వెంబడి సులువుగా మోహరించవచ్చు. DRDO ఈ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుందాం.